ఇప్పుడు మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ చూపిస్తా. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా పడుతుంది. నాలాంటి వాళ్ళు చెప్పినా మీరు వినరు. నా మనసుకి నచ్చింది. నాకు ఎక్కడో నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ లెక్క మీలో ఒక్కరైనా యూట్యూబ్ క్రియేటర్ ఉంటే వాళ్ళకి ఈ సిరీస్ మొత్తం చూసి ఒక్కరు నాకు హెల్ప్ అయింది. యూట్యూబ్ అనేది చాలా ఈజీ, ఇది మాత్రం డ్యామ్ షూర్. నా సిరీస్ మొత్తం చూడు, దాని తర్వాత నాకు కింద కామెంట్ చేయి. పైసలు పెట్టి వాళ్ళన్న కొన్న కోర్సులు ఉంటే ఆ వీడియోస్కి ఈ వీడియోస్కి తేడా ఉన్నదా లేదా అనేది మీరే చెప్పాలి. కామెంట్స్ అనేది ఖచ్చితంగా అందరు చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం వీడియో ఎడిటింగ్ చూద్దాం. ఎట్లా చేస్తాం, వీడియో ఎడిటింగ్కి ఏమేం కావాలి అనేది చూపిస్తా. నేను వాడేది డావిన్సీ రిజాల్వ్, క్యాప్కట్, ఈ రెండు వాడతా. క్యాప్కట్ అనేది ఎందుకంటే ఇప్పుడు రోజు ఒక వీడియో పెట్టాలనుకునే వాళ్ళకి టూ మచ్ ఎడిటింగ్ వద్దు, అంత అవసరం లేదు. ఎడిటింగ్ తక్కువలో అయిపోవాలి, ఎక్కువ రిజల్ట్ అవ్వడాలి. ఇప్పుడు ఈ VPN ఎట్లా తీసుకోవాలంటే VPN గేట్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ VPNs అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇది ఉన్నది, ఇది తీసుకుంటాను నేను. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే మీకు ఎట్లా చేయాలనేది చూపిస్తా. ఇక్కడ సెట్టింగ్స్లో పోయి VPN అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ యాడ్ VPN మీద క్లిక్ చేసి మీరు దేనికి వాడదాం అనుకుంటారు, క్యాప్కట్కి. క్యాప్కట్ ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఏ అవుతున్నదో దీన్ని కాపీ చేయండి. ఇక్కడ దీన్ని కాపీ చేసేయండి. దీన్ని దీన్ని ఇక్కడ తీసుకొచ్చి Ctrl+V అంటే అయిపోయాయి. ఇక్కడ మీకు ఏ టైప్ ఇది ఉన్నది SSTP అని, అప్పుడు దీన్ని SSTPలకి సెలెక్ట్ చేసుకోండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటిది ఇక్కడ ఉంటుంది. VPN యూజర్ నేమ్ ఒకటే, పాస్వర్డ్ కూడా సేమ్. యూజర్ నేమ్ సేమ్, పాస్వర్డ్ సేమ్. సేవ్ కొట్టేసేయండి. ఇప్పుడు నేను కనెక్ట్ అయిపోయింది. ఇది మీకు ఇక్కడ అవపడుతుంది. ఇప్పుడు VPN కనెక్ట్ అయ్యాలి కాబట్టి ఇక్కడ VPN. ఇప్పుడు ఇక్కడ నుంచే దీన్ని డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైతే కావాలన్నా అప్పుడు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ క్లిక్ చేసి ఇవన్నీ నేను కనెక్ట్ చేసుకున్నాయి. ఒకటి చాలు, నేను మీకు వీడియో కోసం అని చెప్పేసి ఇంకా చూపిస్తాను. ఇప్పుడు VPN వచ్చేసింది. దాని తర్వాత క్యాప్కట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. క్యాప్కట్ మీకు PC అయితే PC, మొబైల్ అయితే మొబైల్ కొట్టేసుకొని క్లిక్ చేసి మీరు అబ్జర్వ్ చేసిలా మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇప్పుడు VPNని డిస్కనెక్ట్ చేసిన. క్యాప్కట్ ఫర్ PC నాట్ ఫౌండ్ అని చెప్పేసి వస్తుంది, ఎందుకంటే మన ఇండియాలో బ్యాన్ చేసేళ్ళు ఈ VPNని. ఇప్పుడు ఇది VPNతో కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఓపెన్ అయింది. ఇది డౌన్లోడ్ కొట్టండి. డౌన్లోడ్ అయిపోయాక ఇక మీకు ఇన్స్టాల్ ఎట్లా చేసుకోవాలో తెలుసు. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ క్యాప్కట్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మీకు క్యాప్కట్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసిన ఒక షార్ట్ వీడియో, దాన్ని ఎట్లా అప్లోడ్ చేసిన అనేది చేసిన దాన్నే చూపిస్తాను మీకు లైవ్గా నేను చేసిన దాన్ని చూస్తే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు కొత్త వీడియో ఏమన్నా ఎడిట్ చేయాలనుకుంటా అంటే ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అవుతుంది. ఇలా ఉన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ అని చెప్పేసి కొడితే ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన వాటిలలో మీకు ఒకసారి మీకు అసలు ఈ వీడియో చూడండి, దాని తర్వాత మీకు ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే, ఇది లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో ఇంపోర్ట్ అవుతుంది. దీంట్లో పట్టుకొని ఇప్పుడు ఏదైతే వీడియో ఉన్నాయో దీన్ని ఇట్లా పట్టుకొని సైడ్కి అతికించుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ఇట్లా ఒక్కొక్కటి సైడ్ బై సైడ్ యాడ్ చేసుకుంటున్నాక క్యాప్కట్లో ఉన్న ఒక మంచి బెస్ట్ ఫీచర్ నాకు ఏంటిది బాగా ఉపయోగపడేది అంటే, ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాం మనం వేరే వాటిలలో. ఎట్లా అంటే స్పైక్స్ ఉండేవి. ఇప్పుడు నాకు ఒక 2 hours వీడియో ఉన్నది. ఆ 2 hours వీడియోని నేను ఎడిట్ చేయాలంటే ఎన్నో విధాలు చేయొచ్చు. దాన్ని వినుకుంటా జనరల్గా ఒక 2 గంటల వీడియోని ఎడిట్ చేయాలంటే ఆ 2 hours వీడియోని వినాలి. ఆ 2 hours వీడియో లోపల ఎక్కడెక్కడైతే సైలెంట్ గ్యాప్స్ అనేటివి ఉంటాయో మనం మాట్లాడుకుంటా ఇట్లా సైలెంట్గా ఎప్పుడైతే ఉంటామో ఆ సైలెంట్ పార్ట్స్ అనేవి రిమూవ్ చేయాలి.
అట్లా 2 అవర్స్ 2 అవర్స్ చూస్తుంటే ఒక డే మొత్తం బేసిక్ ఎడిటింగ్ చేయడానికే సరిపోతుంది. అట్లా ఈ టైం వేస్ట్ మొత్తం కావద్దు అనుకుంటే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్పైక్స్ ఉన్నాయి వాల్యూమ్లో మనం మాట్లాడినాయి. ఇప్పుడు ఇవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. డైరెక్ట్ ఇప్పుడు వీటిని కట్ చేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు కంట్రోల్ బి అని చెప్పేసి క్లిక్ చేస్తే కట్ అయిపోతుంది. లేకపోతే ఇక్కడ కూడా మాన్యువల్గా కట్ చేసుకోవచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ అని. ఇట్లా ఇప్పుడు ఎక్కడ స్పైక్స్ ఉన్నా అట్లా కంట్రోల్ బి, కంట్రోల్ బి, కంట్రోల్ బి, కంట్రోల్ బి, కంట్రోల్ బి. ఇప్పుడు ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డిలీట్ చేసుకోవచ్చు. బ్యాక్ స్పేస్ అని చెప్పి పోతే డిలీట్ అవుతాయి. అట్లా ఇప్పుడు స్పైక్స్ అన్నీ వస్తాయి. ఇట్లా ఈజీగా ఎంత పెద్ద లాంగ్ వీడియో అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసేది కూడా అంతే. దాని తర్వాత ఈ కటింగ్ అంతా అయిపోయి అరేంజ్ చేసుకున్న తర్వాత నువ్వు ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకున్నావు అనుకో, టెక్స్ట్ మీద క్లిక్ చేయి, ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయి, ఇట్లా పట్టుకొని గుంజుకొచ్చి ఇక్కడ వదిలేయి. ఇప్పుడు టెక్స్ట్ని సెలెక్ట్ చేయి, ఇక్కడ పేరు వస్తుంది, ఏం పేరు పెడతావు. ఇప్పుడు నేను ఇక్కడ హాయ్ నూతన్ అని చెప్పేసి టైప్ చేసిన, ఇక్కడ వచ్చింది టెక్స్ట్ పేరు హాయ్ నూతన్ అని. నాకు దీన్ని ఫాంట్ సైజ్ పెంచాలంటే ఇక్కడ ఫాంట్ సైజ్ పెంచవచ్చు, లేకపోతే ఇక్కడ కూడా మాన్యువల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని ఫాంట్ స్టైల్ మారవాలంటే కూడా ఇక్కడ మారవచ్చు. ఇట్లా ఇక్కడ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి ఫాంట్స్. వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకుంటా చెక్ చేస్తే మీకు వస్తాయి. ఇట్లా ఏ ఫాంట్ అయినా ఇక మీరు పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇది బోల్డ్, ఇక్కడ స్టైల్స్ ఉంటాయి, ఇట్లా మార్చుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. దాని బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ ఏదైతుందో దాని ఒపాసిటీ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా లైట్ కలర్ ఫేస్తో అవపడాలి, మ్యాచ్ చేయాలి, మరీ ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది అనుకున్నప్పుడు ఇట్లా దీని ఫాంట్ సైజ్ ఇక్కడ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ బబుల్స్, టెక్స్ట్ ప్యాటర్న్ ఇట్లా ఏ షేప్లో ఉండాలి, ఇట్లా ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి. గ్లోయింగ్ కావాలన్నా టెక్స్ట్ లోపల బాగుంటాయి అన్నీ. ఒకసారి అన్నీ ట్రై చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. క్యాప్కట్లో ఇప్పుడు నేను చూపించేటి కొన్నే ఉన్నా, నాకు ఉపయోగపడేటి రెగ్యులర్ లైఫ్లో నేను ఉపయోగించేటి మాత్రం చూపిస్తాను. ఇంకా చాలా ఉంటాయి దీంట్లో ఎక్స్ప్లోర్ చేసేటి. ఇప్పుడు యానిమేషన్ చూపిస్తా. ఇట్లా టైప్ చేసినట్టు రావాలన్నా ఫస్ట్ ఇట్లా ఎఫెక్ట్ ఇట్లా లెటర్స్ టైప్ చేసినట్టు రావాలంటే టైప్ చేసినట్టు పెట్టుకోవచ్చు. ఇట్లా మీకు చాలా ఉంటాయి. ఇట్లా కింద నుంచి రావాలన్నా అట్లా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి టెక్స్ట్ లో కూడా. ఈ ఎఫెక్ట్స్ అయిపోయిన ఈ టెక్స్ట్ ఎట్లా ఇమేజెస్ కూడా అట్లనే వర్తించుతుంది. ఇమేజెస్ కూడా ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత స్టిక్కర్స్, ట్రెండింగ్ అలా ఏమున్నాయంటే ఇట్లా వచ్చినాయి ఇవన్నీ. ఇప్పుడు ఈ యానిమేషన్ ఉన్నది, ఇప్పుడు ఇది ఇక్కడనే పెట్టి చూపిస్తాను మీకు. దీన్ని పెంచుకోవచ్చు. ఎగ్జామ్ ఫెయిల్ అయితే కొడతారా ఎక్కడన్నా?
ఇట్లా ఇవన్నీ వాడుకోవచ్చు. మా ఇంట్లో చూడు ఎంత ఎడ్యుకేటెడ్. మా ఇంట్లో చూడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఒక్కొక్కటి మంచిగా నీట్గా అరేంజ్ చేసుకుంటా. లేదంటే ఇట్లా అన్ని మీరు ఇక బయట నుంచి గ్రీన్ స్క్రీన్ తో తీసుకురావాలి, ఆ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలి, పని అవసరం లేదు. క్యాప్ కట్ ఏంటిదంటే నీ వీడియో ఎడిటింగ్ 10 మంది నీకు లేరు, నువ్వు ఒక్కరిమే బాగా క్రియేటివిటీగా చేసుకోవాలి, నీ దగ్గర టాలెంట్ ఉన్నది, కాకపోతే తక్కువ వర్క్తోనే నువ్వు 10 మంది చేసే వర్క్ రిజల్ట్ రావాలి అన్నప్పుడు ఇది ఉపయోగించవచ్చు. ఇప్పుడు న్యూస్లలో చూపిస్తారు, ఇప్పుడు నాదే ఫేస్కి నేను రౌండ్ అప్ చేస్తాను. మా ఇంట్లో చూడు ఎంత ఎడ్యుకేటెడ్. నమ్మడానికి వీల్లేదు. ఇప్పుడు ఎఫెక్ట్స్ లలో వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, బాడీ ఎఫెక్ట్స్ ఉంటాయి. వీడియో ఎఫెక్ట్స్ అంటే ఏంటిదంటే వీడియో వరకు, అంటే మీకు ఎట్లా అంటే ఇప్పుడు ఏమన్నా షేక్ చేయాలనుకున్నారు, వీడియో షేక్ కావాలి అని అంటే వీడియో వరకే, జూమ్ చేయాలన్నా ఇవన్నీ వీడియోస్కి. ఇప్పుడు ఇది షేక్ ఎఫెక్ట్. ఇది మాస్క్ ఎఫెక్ట్, మొత్తం స్మోక్ అత్తా ఉంటుంది. మా ఇంట్లో చూడు ఎంత ఎడ్యుకేటెడ్. చిన్న పిల్లల కార్టూన్స్ ఎంత ఎడ్యుకేటెడ్. మా ఇంట్లో చూడు ఎంత ఎడ్యుకేటెడ్. మా ఇంట్లో చూడు ఎంత ఎడ్యుకేటెడ్. ఇప్పుడు బాడీ ఎఫెక్ట్స్ చూపిస్తా. మా ఇంట్లో చూడు ఎంత ఎడ్యుకేటెడ్. ఈ బాడీ ఎఫెక్ట్స్ ఏంటంటే మన ఫేస్ కి అప్లై అయ్యేటి, ఇంతసేపు మీరు చూసింది వీడియోకి అప్లై అయ్యేటి, ఇప్పుడు ఇవి బాడీకి అప్లై అయ్యేటి. ఈ బాడీ ఎఫెక్ట్స్ మంచి ఫన్నీ ఫన్నీ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. ఎంత ఎడ్యుకేటెడ్. చూడు ఎంత ఎడ్యుకేటెడ్. నాకు నచ్చింది అది, ఇది చాలా బాగా ఇష్టం, నేను మ్యాక్సిమం యూజ్ చేస్తా. అదే వల్ల ఫన్నీగా వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది వీటి వాల్యూ ఎంత అనేది. బయట నుంచి తీసుకొచ్చి వేరే వాటిలలో చేయాలంటే చాలా కష్టం. మా ఇంట్లో చూడు ఎంత ఎడ్యుకేటెడ్. ఒక్కొక్కటి బయట నుంచి క్రియేట్ చేయాలంటే మస్తు అదైపోతుంది, దీంట్లో ఇంత సింపుల్ ఇచ్చేస్తా అంటాడు. ఇట్లా బాడీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటిదంటే చాలా మంది ఎవరన్నా ఇప్పుడు డాన్సర్స్ ఉన్నారు, ఈ డాన్స్ వాళ్ళకి షేడ్స్ రావాలన్నా కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీరు ఏమైనా ఇంటర్వ్యూ తీసుకుంటారు, ఏదైనా ఎవరిదైనా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు లేకపోతే ఎవరిదైనా ఫేస్ అవపడద్దని అనుకుంటే ఇట్లా బ్లర్ చేసుకోవచ్చు సింగిల్ ట్యాప్తోని.
దానికి అది ఆటోమేటిక్గా వీడియో మొత్తం ఆ పర్సన్ బ్లర్ చేస్తూ ఉంటుంది. ఇగో హైలైట్ పార్ట్ ఏంటిదంటే అవతార్. ఫేస్లెస్గా ఎవరైనా వీడియోస్ చేయాలనుకుంటారు, ఫేస్ అంటే వీడియో చూపిస్తే యూట్యూబ్లలో ఫేస్ చూపించద్దు అనుకుంటారు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా అవతార్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతకన్నా మంచి ఏం కావాలి చెప్పండి. ఇట్లా వస్తుంది. దీన్ని మీకు కావాలంటే ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మొత్తం వీడియో ఎంతవరకు అంటే అంతవరకు. సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్నుకున్నాడు అవపడతలేడు కెమెరాలా. ఇట్లా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీకు తెలుసు వీడియో ఎట్లా చేయాలి. ఇప్పుడు మీరు ఆడియోస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇవన్నీ నేను ఆల్రెడీ ఇష్టపడి మీకు అవసరం లేదు. ఇక్కడ ఇవి కనెక్ట్ అయినా లేవో చూసుకోండి. ఎందుకంటే ఇట్లా వదిలేస్తే మ్యాగ్నెటిక్ లెక్క అతుక్కపోతాయి. ఈ గ్యాప్స్ ఉంటాయంటే ఒక్కొక్క గ్యాప్ ఇప్పుడు ఇవి ఏదో ఉన్నాయి. ఇగో ఇప్పుడు ఈ సింగిల్ గ్యాప్స్ అవన్నీ తీసేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అట్లా కాకుండా ఇవి డైరెక్ట్ రిమూవ్ అయిపోతా ఉంటాయి. ఈ గ్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవి క్లిక్ చేయడం వల్ల ఇవి ఆటోమేటిక్గా క్లిక్ అయి ఉంటాయి. మధ్యలో ఉన్న గ్యాప్స్ అన్ని పోతాయి. ఇప్పుడు దీంట్లో వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ అనేది కూడా ఇప్పుడు ఈ వీడియో మొత్తం అయిపోయింది. ఇక డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏం నేమ్ ఇస్తానో నువ్వు, నేను ఫ్రెండ్ ఫోన్ కాల్ అని ఇచ్చిన. ఇది పోయి ఇక్కడ పోయి సేవ్ కావాలి అనేదాన్ని కూడా నువ్వు ఇక్కడ ఇవ్వచ్చు, మార్చుకోవచ్చు. నేను ఇక్కడ డౌన్లోడ్స్లో పోయి సేవ్ కావాలి అని చెప్పేసి అనుకుంటాను. ఇప్పుడు మీకు వీడియో కాదు, ఓన్లీ దీనికి సంబంధించిన ఆడియో ఒకటే కావాలి అనుకుంటే ఇక్కడ వీడియో పైన కట్ చేసి ఆడియో పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఓన్లీ MP3 ఆడియో అనే దాన్ని ఒకటే వస్తుంది. అట్లా కాదు ఆడియో వద్దు, వీడియో ఆడియో రెండు కలిపి రావాలి అంటే వీడియో పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీని తర్వాత మన డావెన్సీ రిజాల్వ్లో దీని కలర్ కోడింగ్ అనేది కలర్ని ఎట్లా తీసుకురావచ్చు, ఐఫోన్ రిజల్ట్స్ ఎట్లా రావాలి, ఫైనల్ ఎడిటింగ్ ఇప్పుడు దీంతోనే అయిపోతుంది. ఇలా వీడియో మొత్తం ఎడిటింగ్ అయిపోతుంది కంప్లీట్గా. ఓన్లీ కలర్స్ యాడ్ చేస్తాం మనం. అంటే నార్మల్ ఫోన్లో వచ్చే క్వాలిటీ కన్నా ఒక DSLRలో తీస్తే ఎట్లా దాని క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలనేది దీంతో డావెన్సీ రిజాల్వ్లో చేస్తాం. అవి మూవీస్లో యూజ్ చేసేటి సాఫ్ట్వేర్, అది ఫ్రీయే, అన్ని ఫ్రీయే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదంటే మీకు ఒక మ్యాజిక్ చూపిస్తా. ఇప్పుడు మనం డావెన్సీ రిజాల్వ్ ఓపెన్ చేద్దాం.
ఈ డావెన్సీ రిజాల్వ్కి అయితే ఎలాంటి క్యాప్ కట్ ఈ విపిఎన్ లాంటిది ఏం అవసరం లేదండి. అందరూ యూజ్ చేయొచ్చు నార్మల్గా. అవసరమైతే చూడండి, నేను దీన్ని ఆఫ్ చేస్తాను. వీటిని నేను ఆఫ్ చేసిన. ఇప్పుడు ఇంతకుముందు మనం ఎక్కడైతే డౌన్లోడ్ చేసినామో ఆ వీడియో, దాన్ని మనం దీంట్లో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఇక్కడ మీడియా పోల్ మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే రైట్ క్లిక్ చేయండి, ఇంపోర్ట్ మీడియా. ఇది ఇంతకుముందు మనం డౌన్లోడ్ చేసుకున్నది ఫైనల్ వీడియో అనుకోండి ఇదే. దీన్ని ఇక్కడ కిందికి గుంజండి. సరే, ఇది ఇప్పుడు ఇక్కడ నేను యాడ్ చేసుకున్నా. ఇక్కడ కలర్ దాంట్లోకి వెళ్ళండి, కలర్స్. ఓకే, గుడ్. ఇక్కడ కనబడుతుందో కలర్ వీల్ పైన, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏ అని చెప్పేసి ఆటో బ్యాలెన్స్, దీని మీద క్లిక్ చేయండి. ఇది ఇప్పుడు ఆటో బ్యాలెన్స్ అయిపోతుంది మొత్తం వీడియో. ఇది మీకు ఎట్లా తెలుస్తుంది, నేను ఎట్లా చూడాలి అని అనుకుంటే, అంటే డిఫరెన్స్ నేను ఉపయోగించే సింపుల్ ట్రిక్స్. వీడియో ఎడిట్ చేయాలి, నేను రోజుకు ఒక వీడియో పడాలి, 10 మంది చేసే వర్క్ నా వీడియో అవుట్పుట్ అనేది నాకు 10 మంది ఎంప్లాయీస్ ఉంటే ఎట్లయితే వర్క్ ఉంటుందో, ఎట్లయితే వాళ్ళు ఎడిట్ చేస్తారో అట్లాంటి రిజల్టే నాకు కావాలి. కాకపోతే నేను దాని మీద ఎక్కువసేపు కూర్చోలేను అని అనుకునేటోళ్ళు నా లెక్కనే సింపుల్ టిప్స్ ఫాలో కండి. ఇప్పుడు మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ చూపిస్తా. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా పడుతుంది. నాలాంటి వాళ్ళు చెప్పినా మీరు వినరు. నా మనసుకి నచ్చింది, నాకు ఎక్కడో నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ లెక్క మీలో ఒక్కరైనా యూట్యూబ్ క్రియేటర్ ఉంటే వాళ్ళకి ఈ సిరీస్ మొత్తం చూసి ఒక్కరు నాకు హెల్ప్ అయింది మీ సిరీస్, థ్యాంక్ యూ అని చెప్పేసి ఒక ₹1 స్క్రీన్ షాట్ తీసి ₹1 సెండ్ చేసి, స్క్రీన్ షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ కండి. ఆ ₹1 ఎందుకు సెండ్ చేసిళ్ళు అనేది ఈ సిరీస్ అయిపోయే లోపు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ రాకెట్ సింబల్ పైన క్లిక్ చేయండి, ఇది ఎక్స్పోర్ట్ అయ్యేది. ఇక్కడ ఏం లేదు, ఇగో ఇక్కడ ఫస్ట్ యాడ్ టు రెండర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తుంది, ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నదా. ఇప్పుడు 1920 1080 అంటేనేమో లాంగ్ వీడియో, లేదు ఇక్కడ వర్టికల్ ఫార్మాట్ దాని మీద క్లిక్ చేస్తే షార్ట్ వీడియో, అంతే. ఇప్పుడు నాది లాంగ్ వీడియో కాబట్టి ఇక్కడ క్లిక్ చేయలే, ఇక్కడ సేవ్ కొట్టేసిన. ఇక్కడ యాడ్ టు రెండర్ అని చెప్పేసి క్లిక్ చేసిన. ఇది ఎక్కడ పోయి సేవ్ కావాలి, డౌన్లోడ్స్లో సేవ్ కావాలి. దీని పేరు ఏమని ఇస్తావు, ఏదో ఒకటి క్రియేట్ అని చెప్పేసి నేను ఇచ్చిన, సేవ్ అని కొట్టిన. ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత రెండర్ అని చెప్పేసి క్లిక్ చేయి, ఇది డౌన్లోడ్ అయిపోతుంది. ఇంత సింపుల్ ప్రాసెస్ ఒక వీడియోని ఎడిట్ చేయడం. దీన్ని మీరు ఒక భూతద్దం లాగా చూస్తారు. ఇప్పుడు మీ కళ్ళ ముందే ఒక కెమెరాతోని, అంటే ఒక నార్మల్ మనం డైలీ యూజ్ చేసుకునే ఫోన్తోని వితౌట్ లైట్ ఎఫెక్ట్స్ అనేది ఎట్లుంటుంది అనేది ఇప్పుడు మీరు చూస్తారు. దానికి లైటింగ్ యాడ్ చేయడం వల్ల ఏం రిజల్ట్ వచ్చింది అనేది మీరు గమనించిళ్ళు. ఆ వీడియోకి కొద్దిగా కలర్ కలెక్షన్స్, ఇప్పుడు కలర్ గ్రేడింగ్ అంటే సినిమాలలో చేసేది, అది సినిమా వాళ్ళు చేసేది. ఇప్పుడు అది నేను మీకు ఎందుకు చూపించిన, నా సొంతంగా నేను పర్సనల్ ఉపయోగించుకోవచ్చు కదా. ఎవరికైతే నా వీడియో చూసి ఒక నార్మల్ ఫోన్తోని ఇంతగానం క్రియేట్ చేయొచ్చా అని చెప్పేసి తెలవడానికి, అంతా ఇక్కడనే ఉంటుంది. మనం ఎట్లా ఆలోచించుతాం అనేది. రేపు పొద్దుగాల ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత పెద్ద కెమెరా కొనుక్కొని చేసే బదులు ఇప్పుడున్న నీ ఫోన్తోనే ఈ టెక్నిక్స్ ఉపయోగించి పర్ఫెక్ట్గా వీడియో చేసుకోవచ్చు. సరే కాదంటారా మీరు, చెప్పండి. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది,